హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. రోజు తినే టిఫిన్లు బోర్ కొట్టేసి ఈరోజు ఏదైనా వెరైటీగా చేద్దామని చెప్పి ముందు రోజు నైటే ఒక గ్లాస్ టైమింగ్ ఫుడ్, సేమ్ అదే క్వాంటిటీలో పచ్చెనపప్పు, సేమ్ అదే క్వాంటిటీలో పెసరపప్పు, ఇవి మూడు శుభ్రంగా ఒక 4 సార్లు కడిగి నానబెట్టాలండి. ఇంతకీ ఈ టిఫిన్ పేరు చెప్పలేదు కదా, నేనైతే దీన్ని 3 పప్పులు అట్టు అంటానండి. సో ఇవి ఓవర్ నైట్ నానబెట్టి పొద్దుటే రుబ్బేయాలి. పప్పు మురిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టాలి. మనం నైట్ అంతా నానబెట్టుకున్న ఈ పప్పుల్ని మరొకసారి శుభ్రంగా వాష్ చేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది అటుపిండి స్ట్రెచ్చర్ వచ్చేలా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపేసి 1 గంట నాననివ్వాలి. అప్పుడే అట్లు బాగా టేస్ట్ వస్తాయండి. నేనైతే 1 స్పూన్ ఉప్పు కలిపేసి బాగా తిప్పేసి మూత పెట్టేసాను. 1 అవర్ తర్వాత దోశలేద్దాం. స్టవ్ మీద ఒక మందమైన అట్ల పెనం పెట్టి అది బాగా హీట్ అయ్యాక ఈ దోశ అనేది వేసుకోవాలండి. హీట్ అవ్వకపోతే దోశ అనేది మందంగా వస్తుంది. బాగా హీట్ అయ్యాక ఒక గరిటె పిండి తీసుకొని ఇట్లా పల్చగా అట్లా తిప్పుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి. అట్టుని ఎంత ఎర్రగా ఎగితే అంత క్రిస్పీగా ఉంటుంది అట్టు. సో ఇట్లా అయ్యాక ఒక సైడు మడత పెట్టేసి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదైతే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇందులో మనం పెసరపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు వాడాం కదా. పెసరపప్పులో వచ్చేసి ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. పెసరపప్పు వచ్చేసి వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మినపప్పులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ మినపప్పు వాడడం వల్ల పక్షవాతం, ఆస్తమా వంటి సమస్యలు దూరం అవుతాయండి. పచ్చెనపప్పులో వచ్చేసి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉండటం వల్ల మన శరీరంలో శక్తి అనేది బాగా పెంచుతుందన్నమాట. ఇదైతే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఈ 3 పప్పులు కలిసిన అట్టు తినడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.